ఏర్పాటు మరి కాసేపట్లోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ షురూ కానుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించడం జరుగుతుంది. ఆ తర్వాత సరిగ్గా అరగంటకి 8:30కి ఈవీఎం మిషన్స్లో ఉన్న ఓట్లను లెక్కించడం జరుగుతుంది. ఏదేమైనా మధ్యాహ్నం 1 గంట కల్లా ఒక సినారియో, ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు ఇటు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఎంపీ స్థానాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా 543 ఎంపీ స్థానాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. దీంట్లో ఒక స్థానం ఆల్రెడీ గుజరాత్ సూరత్కి సంబంధించి, సూరత్ ఎంపీ స్థానానికి సంబంధించి ఆల్రెడీ ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఎందుకంటే పోలింగ్కి ముందరే ఈ స్థానం ఏకగ్రీవమైంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం సూరత్ స్థానం ఎన్డీఏ ఖాతాలో పడింది. సో మొత్తానికి ఇంకా 542 ఎంపీ స్థానాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉంది. సో ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ షురూ కాబోతోంది. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాలకు, దేశవ్యాప్తంగా కూడా కౌంటింగ్ కేంద్రాలకు ఇటు ఏజెంట్లు, పార్టీల తరఫున ఏజెంట్లు, అటు కౌంటింగ్ సిబ్బంది చేరుకోవటం పూర్తయింది. 7 గంటల తర్వాత ఎవరిని లోపలికి అనుమతించరు. సెల్ ఫోన్లను కూడా అనుమతించరు. ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను కూడా అనుమతించే పరిస్థితి లేదు. సో ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లోనే ఇప్పుడు 7 గంటల నుంచి 8 గంటల వరకు ఏవైతే ఈవీఎం మిషన్స్ ఉన్నాయో, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కౌంటింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనుక్షణం మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించేందుకు టీం ఎన్టీవీ కూడా సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారాన్ని చేజిక్కించుకుంటారన్న దానిపై సర్వత్రా తెలుగు ప్రజల్లో, తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది, ఒక ఉత్కంఠ నెలకొంది. సో ఈరోజు తెరపడబోతోంది. ఆ ఉత్కంఠకి మరికొద్ది గంటల్లోనే ఒక పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యత ఎవరికి వస్తుందన్న ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత ఈవీఎం మిషన్స్ తెరిచిన తర్వాత మనకు ఒక గంటన్నర, ఒక 2 గంటల్లో పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు వెనకబడుతున్నారన్న క్లారిటీ కూడా వస్తుంది. సో మధ్యాహ్నం 1 గంట కల్లా పూర్తి స్థాయి సినారియో, పొలిటికల్ సినారియో అనేది మనకి తెరపైన కనిపిస్తుంది. మీరు ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంటాయి. సో టీం ఎన్టీవీ కూడా సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల నుంచి మీకు లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ షురూ కాబోతోంది.